ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళ శాస్త్రము, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి ఎట్లా ఉంది చిలకమ్మ? మకర రాశి వాళ్ళ శాస్త్ర జ్యోతిషం. మకర రాశి వాళ్ళకి సాక్షంగా బాసరా సరస్వతి. బాసరా సరస్వతి అంటే 18 శక్తిపీఠం లోపల ఆమె లాస్ట్ శక్తిపీఠం. లాస్ట్ శక్తిపీఠం అంటే ఇక ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరైతే దర్శనం చేసుకుని వస్తారో, ఎవరికైతే ఆ అక్షరాభ్యాసం చేసుకుని వస్తారో వాళ్ళకి మైండ్ సాఫ్ ఉంటుంది, తేజ్ ఉంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, చదువు చాలా పైకి వస్తారు, చదువు చాలా మంచిగా లభిస్తుంది, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం మకర రాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంది, కానీ ఎక్కువ ఆలోచించడం చాలా ఎక్కువ ఉంది. తిని పండుకున్నారంటే ఇక కథం, ఏదేదో ఆలోచించి ఎక్కడో పోయి ఎక్కడనే వస్తారు. చాలా ఆలోచిస్తున్నారు ఈ మకర రాశి వాళ్ళు. ఇంత ఆలోచిస్తే కరెక్ట్ కాదు, ఆలోచించవద్దు, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇప్పుడు నేను చేసేదందలా చేసే పనిలో పైకి వస్తానో కిందికి పోతానో ఏమవుతుందో ఎట్లా అనుకుంటున్నారు, మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు వాహనగండం, ఇంతవరకు కొంత వాహనగండంలో చాలా బచాయించిండ్రు, భగవంతుడు దాటిచ్చిండ్రు. బండి గండం అంటే సామాన్యది కాదు. బండి గండానికి బచాయించిండంటే ఆ అదృష్టం మళ్ళీ పుట్టి పెరిగినట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి. బండి దొరికింది కదా అని ఎట్లంటే అట్లా నడిపిస్తుంటే అది కరెక్ట్ కాదు. ముందు ఉండే సైకిళ్ళు, ఎద్దుల బండ్లు అవి ఉండే, అది ఎంత నడవాలో అంతే నడుస్తుండే. అవి యాక్సిడెంట్లు అవి ఇవి ఏం లేకుండా ఇప్పుడేమొచ్చింది, పెట్రోల్ డీజిల్ వేస్తే నడిపిస్తే గాలిలో నడిచినట్టు నడుస్తారు. మీరు నడిచిన తర్వాత ఏమవుతుంది, 100 గడి రామ్కి ఏ గడి కామ్కి అన్నారు. మంచి గడియాలో ఒక చెడు గడియ, ఇష గడియ వచ్చింది అనుకోండి, దళామని తలిగింది అనుకోండి, ఖతం పోవాలి. అలా చేసుకోవద్దు. చేస్తే ఎన్ని రోజుల నుంచి తపస్సు పట్టి కొంచెంలో భంగం అయిపోతుంది. చూడు, ఎన్ని రోజులు మన శరీరం మంచిగా పెట్టుకొని కొంచెంలో తప్పు అయితే ఖతం, తర్వాత ఏం చేయలేం. దెబ్బ తలగక ముందల్లే జాగ్రత్త పడాలి తప్ప, దెబ్బ తలిగిన తర్వాత ఏదో నష్టపోయి ప్రాణం మీద ఏదో నష్టం జరిగిన తర్వాత ఏం చేసినా లాభం లేదు, నష్టం కష్టం. అది కరెక్ట్ కాదు. మకర రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంత అప్పు భయం చాలా ఉంది. తొందరపడకండి, అప్పు తీరుతుంది, పైకి వస్తారు. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, కాలేదు కదా భగవంతా, నాకు కాలేదు కదా, మరి అవుతుందో కాదు. అందరూ అటు పడ్డవాళ్ళు ఇటు పడ్డవాళ్ళు, వాళ్ళు ఇల్లు కడుతుండ్రు, జాగలు కొంటుండ్రు, భూములు కొంటున్నారు, ఏదేదో ఇల్లు మీద ఇల్లు కడుతున్నారు, మళ్ళీ ఇల్లు ఉండి కూడా మళ్ళీ దగ్గర మళ్ళీ కొంటున్నారు. మరి నాదే మాయ మరి మీరు అనుకుంటున్నచ్చు, కానీ మీకు టైం దగ్గరకు వచ్చింది, అవుతుంది, ఏం పర్వాలేదు, జరుగుతుంది. మళ్ళీ ఈసారి ప్రేమ బంధం, ప్రేమ వివాహం అనుకున్న వాళ్ళు కూడా జరుగుతుంది. పెద్దలు కూడా అనుగ్రహిస్తారు, మీ పెళ్ళికి మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ముందల మీ పెద్దలు ఇల్లు కట్టాలనుకున్నా, మీరు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా జరుగుతుంది. ఇంట్లో చాలా రోజుల నుంచి పనులు ఆగిపోయి ఉన్నాయి, అవి జరుగుతాయా జరగాయమని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. జరిగే పనులు పక్కా జరుగుతాయి, తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది. పెద్దల సేవ చేసి పెద్దల ఆశీర్వాదం మీద నడవండి, మంచి జరుగుతుంది. చెడు జరిగేది మాత్రం లేదు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలే పడ్డాయి. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలం చాలా బాగుంది, శని బలం తక్కువ ఉంది. గురు ఏమో 8 శనిమో 5 బాగుంది. ఏ పని చేసినా తొందర పడకండి, నిదానం చేయండి. ఏదన్నా మళ్ళీ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.